పోయినా సరే పోడు భూములను వదిలే ప్రసక్తే లేదని ఇటిక్యాల పహాడ్ రైతులు వెల్లడించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని ఇటికల పహాడ్ గ్రామంలో పోడు భూములను ప్లాంటేషన్ పేరుతో అటవీ శాఖ అధికారులు ఇటికల పహాడ్ పోడు రైతులని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇటికల పహాడ్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటికల పహాడ్ గ్రామంలో సుమారు 700 జనాభా ఉందని, దాదాపు 200 మంది రైతులు 800 ఎకరాల పోడు భూముల్లో గత 30 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటూ జీవనం వెల్లదీస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కో కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇచ్చి పట్టాలు ఇవ్వాలన్నారు. ప్రాణం పోయినా కూడా భూములను వదిలే ప్రసక్తే లేదని ఇటికల పహాడ్ రైతులు తెలిపారు. ఇటికల పహాడ్ గ్రామానికి ఆర్డీఓ సురేష్, ఎఫ్డీఓ అప్పలికొండ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ పూర్ణచంద్రరావు, సిర్పూర్ ఎస్ఐ ధీకొండ రమేష్ గ్రామస్తులతో చర్చలు జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 250 హెక్టార్ల భూమి అటవీ శాఖ ఆధీనంలో ఉందని, మొక్కలు నాటడానికి ఇటికల పహాడ్ రైతులు సహకరించాలని కోరారు. కాబట్టి మళ్ళీ మీరు అరకలు పెట్టి విత్తనాలు తెచ్చి వేసి మళ్ళా ఉత్తగా పైసలు ఖర్చు దానికి అట్లా చేయొద్దు దయచేసి. ఇది పూర్తిగా తేలేంత వరకు మీరు కంపల్సరీ మేము నిర్ణయించుకున్నాం కాబట్టి మీరు చెప్పిన అవి మా డిఎఫ్ఓ గారు ముందు పెడతాం. సార్ ఇట్లా వీళ్ళు అడుగుతున్నారు, ఇది ఇట్లా సిచ్యువేషన్, మాకు రేపు నిర్ణయం తీసుకుంటాం. కానీ మీరు తొందరపడి మళ్ళీ పోయి అరకలు పెట్టి మళ్ళీ దున్నడం, విత్తనాలు తీసే చేయడం ఆ పని మాత్రం చేయాలి. ముందు 40 సంవత్సరాలు చేసింది పొంగలేదు కానీ 4 రోజులు చేసిన పోతే ఏమవుతాం సార్? 50 సంవత్సరాలు చేసినాము, ఇంత కష్టం పోయింది. ఇప్పుడు మేము 2-3 రోజులు అరకలు పెట్టి దుంటే ఏమవుతుంది? అంతే గదేందుకు మీకు బాధ అనిపిస్తుంది? మనిషికి 20 ఎకరాలు ఉన్నది, నాకు కూడా 20 ఎకరాలు ఉన్నది. వాస్తవం ఉన్నది 20 ఎకరాలు నాకు ఇచ్చి నా భూమిలో పెట్టి అదే 5 ఎకరాలు అన్నాను కదా సార్. 5 ఎకరాలు మేము 3 ఎకరాలు ఓకే సార్, మీరు ఏదో ఉన్నారు కదా అదే ఇచ్చి నా 20 ఎకరాలు చూపెట్టాలి. అది తేలే వరకు ఆగమంటానమా లేదా? అదే తేలే వరకు 20 ఎకరాలు ఉన్నప్పుడు సమస్య 20 ఫారెస్ట్ వాళ్ళకి వస్తుందా రాదా? అది ఒకటి చెప్పండి. మనిషికి 20 ఎకరాలు ఉన్నప్పుడు 15 ఎకరాలు ఫారెస్ట్ వాళ్ళకి వస్తుందా రాదా? సెకండ్ పాయింట్ చెప్తా. 2005లో ప్రాజెక్ట్ అయిందా సార్? 2009లో అయింది. 8-9లో ప్రాజెక్ట్ అయింది. స్టార్టింగ్ 2005 నుంచి కరెక్టే సార్. మీ దగ్గర 1999లో ఇక్కడ పాడు వాళ్ళ కేసు ఎందుకు ఉన్నది? ఆడ ప్రాజెక్ట్ వాళ్ళ మీద లేనప్పుడు అది లేరన్నప్పుడు ఇల్లు పైసలు జ్యోతినగర్ ప్లాట్ ఎందుకు ఇచ్చిండు? దానికి వాస్తవం ఇంకొకటి రుణమాఫీ అయినప్పుడు ఇంకో రుణమాఫీ చేస్తలేడా గవర్నమెంట్? ఇచ్చినప్పుడు ఇంకోసారి ఇస్తలేడా? రైతు బంధు ఒక్కసారి వేసినప్పుడు ఇంకోసారి ఎత్తలేడా? దానికి సంబంధం దానివల్ల ఏమన్నారంటే చూడండి. తర్వాత వాళ్ళు మీరు చెప్పిన డిమాండ్స్ పై ఆఫీసర్ తీసుకెళ్ళి పై ఆఫీసర్ చర్చించి మళ్ళీ మీతో చర్చిస్తారు. చర్చించినాక ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు. అంతే అర్థమని చెప్పింది. చెప్పారు కదా సార్ వాళ్ళు మీకు కంక్లూజన్ ఇస్తారు, ముగింపు అనేది మళ్ళీ మీకు చర్చించి ఇస్తారు. ఆ లోపు ఎన్ని కుటుంబాలు అనేది మీరు సర్వే చేసుకుని ఒక లిస్ట్ రెడీ చేసుకుంటే వాళ్ళకి ఇస్తే సార్ వాళ్ళు పైకి ఇచ్చి మీకు చేస్తారు. అది 3 एकर लिहून दिला नाही तर मग 5 एकर लिहून दे म्हणा. చెప్పినాం కదా ఫస్ట్ మీ లిస్ట్ తర్వాత మనం ఎంత అడగాలో అంత. ఈ సంవత్సరం మేము చేసినాం కాబట్టి ఈ సంవత్సరం మేము చేసుకుంటాము. మీరు మధ్యలో
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.